వెల్కమ్ టు నిక్షాల. ఈరోజు మనము అసలు కెమిస్ట్రీలోనే మాస్టర్స్ జర్నల్ అప్లై చేయడానికి అసలు యూనివర్సిటీస్ ఎలా ఉంటాయి, క్రైటీరియాస్ ఏంటి, ఇవన్నీ మనం చూద్దాం. అసలు మీకు మా సైడ్ నుంచి సపోర్ట్ ఏ విధంగా వస్తుంది అనేది చూద్దాం. సో బేసిక్గా మనము మాస్టర్స్ అప్లై చేయడానికి మనకి కావాల్సిన బ్యాచిలర్స్ డిగ్రీ కావాలి, తర్వాత ఐఎల్స్ కావాలి, జర్మన్ లాంగ్వేజ్ ఆప్షనల్ ఉంటుంది, తర్వాత కొన్ని వర్క్ ఎక్స్పీరియన్స్ అడుగుతారు, కొన్నికి బ్యాచిలర్స్ డిగ్రీస్ క్రెడిట్ పాయింట్స్ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఇలా వన్ నెంబర్ ఆఫ్ క్రైటీరియాస్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరూ ఆ క్రైటీరియాస్ తీసుకోగలరు అని నేనైతే అనుకోను. సో మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి, అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అసలు ఏది ఏంటి అనేది చూడాలి. యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అసలు ఎలా అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, త్రూ యూనివర్సిటీ, త్రూ విపిడియా, లేదా త్రూ మెయిలా, లేదా ఓన్లీ యూనివర్సిటీ పోర్టలా, ఇవన్నీ అప్లికేషన్ డెడ్ లైన్ ఎప్పుడు, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, ఎన్ని సెమిస్టర్స్ ఉంటుంది, ఇవన్నీ కొంచెం దొరకడం చాలా కష్టమే. కొత్తగా చేసే వాళ్ళకైతే ఇదైతే పెద్ద ఇష్యూ కింద అవుతుంది. సో బేసిక్గా మీ ఇష్యూని మీరు ఓవర్కమ్ చేయడానికి మేమైతే మీకు తీసుకొస్తున్నాం ఒక మాస్టర్స్ లిస్ట్ని, దట్ ఫర్ మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ. మీకు రైట్ సైడ్ బాటంలోనే క్యూఆర్స్ కూడా కనిపిస్తుంది కదా, దాన్ని స్కాన్ చేస్తే మీరు డైరెక్ట్గా పేమెంట్ పేజ్కి వెళ్తారు. లైక్ మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ అసలు ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం అసలు ఈ వీడియోలో చూద్దాం. అసలు ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మాస్టర్స్ ఇన్ కెమిస్ట్రీ జర్నల్ చేయాలనుకుంటే ఈ వీడియో అయితే ఖచ్చితంగా వాళ్ళకి షేర్ చేయండి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా వాళ్ళకి హెల్ప్ అవుతుందని నేను నమ్ముతున్నాను. సో బేసిక్గా ఫస్ట్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేశాక, యా, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, లేదు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మాకు రావట్లేదు, టెక్నికల్ ఇష్యూ ఉంది క్యూఆర్ కోడ్స్ అనుకుంటే, ఒకవేళ మీరు ఇక్కడ చూడొచ్చు నిక్షాల.com కొట్ట హోమ్ పేజ్కి వస్తాము మనము. క్లిక్ చేశాక కిందకి స్క్రోల్ చేస్తే రెడీమేడ్ యూనివర్సిటీ లిస్ట్ అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు కదా రెడీమేడ్ షార్ట్ లిస్టింగ్. సో ఇందు మీద క్లిక్ చేశాక మీరు అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అనేది మీకు ప్రాసెస్ స్టెప్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఫస్ట్ మనం ఏ కోర్స్ కావాలనుకుంటామో ఆ కోర్స్ ఎంటర్ చేసి తర్వాత పేమెంట్ ప్రొసీడ్ చేస్తే ఒక 1 వర్కింగ్ డేలో మీ మెయిల్కి ఆ లిస్ట్ వచ్చేస్తారు. అసలు లిస్ట్ అంటున్నాడు, ఏముంటుంది లిస్ట్లోని అనేది నేను చూపిస్తాను ఇప్పుడు ఒకసారి. షార్ట్ లిస్ట్ క్లిక్ చేశాక షార్ట్ లిస్ట్లో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు మాస్టర్స్ ఇన్ ఇంజనీరింగ్, మాస్టర్స్ ఇన్ బిజినెస్ అండ్ మేనేజ్మెంట్, న్యాచురల్ సైన్సెస్ ఇది. సో కెమిస్ట్రీ న్యాచురల్ సైన్స్ కిందకి వస్తుంది కాబట్టి న్యాచురల్ సైన్సెస్ క్లిక్ చేస్తాము. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు ఈ లిస్ట్ ఇస్తుంది ఓన్లీ పబ్లిక్ యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ అయితే కాదు. సో అది మీరు గుర్తుపెట్టుకుంటే ఇంకా మంచిది. పబ్లిక్కి ప్రైవేట్కి తేడా ఏంటంటే లైక్ మనం చూస్తూ ఉంటాం కదా, మేనేజ్మెంట్ సీట్ అంటారు లేదా ఫ్రీ సీట్ అంటారు, ఇది సేమ్ అలాగే. ఫ్రీ సీట్ అయినా కొంచెం నామినల్ ఫీజు ఎలా ఉంటుందో అక్కడ కూడా అంతే. వేరే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఏంటంటే మీకు ఫీజు చాలా ఎక్కువైపోతుంది. సో ఇక్కడికి వచ్చేసి న్యాచురల్ సైన్స్లో, యా, కెమిస్ట్రీ మీద క్లిక్ చేస్తే కెమిస్ట్రీ మీద క్లిక్ చేశాక మీరు ఎక్కడ చూడొచ్చు ఇప్పుడు కోర్స్ ప్రైస్ వచ్చేసి 499, 499. ఇక్కడ ప్రొసీడ్ విత్ పేమెంట్, ప్రొసీడ్ విత్ పేమెంట్ కొట్టాక యాడ్ టు కార్ట్ చేసి పేమెంట్ ప్రాసెస్ చేయడమే. మీరు ఇక్కడ ప్రైస్ చూడొద్దు, కానీ ఇది మీకు ఎంతకాలం ఉపయోగపడుతుందనే చూడండి. ఇది జస్ట్ మీకు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే. లిస్ట్ మారదు చేయదు. ఇప్పుడు మీరు ఈ సంవత్సరం లిస్ట్ తీసుకున్నారు, ఓకే, వచ్చే సంవత్సరానికి ఆ యూనివర్సిటీ మారిపోయి అందులో కోర్సు అనుకుని ఉండదు కదా. సో బేసిక్గా ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్, మీకైతే చాలా హెల్ప్ అవుతుంది. అసలు మీరు పేమెంట్ అనేది చేశాక అసలు మీకు లిస్ట్ అనేది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకొక డమ్మీ లిస్ట్ చూపిస్తాను. అదైతే ఒరిజినల్ కాదు, దాన్ని చూసి అందులో యూనివర్సిటీ అప్లై చేయాలి అనుకోవద్దు. ఇదైతే డమ్మీ లిస్ట్ చూపిస్తాను. అసలు ఎక్కడ చూడండి. సో బేసిక్గా అసలు లిస్ట్ వచ్చాక లిస్ట్లో ఏముంటుంది అంటే యూనివర్సిటీ ఉంటుంది, యూనివర్సిటీ నేమ్ ఉంటుంది, లొకేషన్, కోర్స్ నేమ్, తర్వాత నెంబర్ ఆఫ్ సెమిస్టర్స్ ఉంటుంది, ఇంటేక్ అంటే వింటరా సమ్మరా లేదా ఓన్లీ వింటరా ఉంటుంది. వింటర్ సమ్మర్లోనే చాలా తక్కువ యూనివర్సిటీస్ ఉంటాయి.
వేరేస్ వింటర్ అనేది లార్జెస్ట్ ఇంటెక్ జర్మనీలో. సో ఐ హోప్ మీరు అందరూ వింటర్కి అప్లై చేస్తే బెటర్. తర్వాత అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఒకటి, డెడ్ లైన్ ఒకటి, అంటే ఎప్పుడు స్టార్ట్ అవుద్ది ఎప్పుడు ఎండ్ అవుద్ది అనేది, ఫీజు, తర్వాత సెమిస్టర్ కాంట్రిబ్యూషన్, తర్వాత ఐఎల్ స్కోర్ ఎంత ఉండాలి, తర్వాత జర్మన్ లాంగ్వేజ్ రిక్వైర్మెంట్ ఉందా లేదా, జిఆర్ఈ గేట్ కావాలా అక్కర్లేదా, వర్క్ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, ఆ తర్వాత వచ్చేసి అప్లికేషన్ అంటే లైక్ యూనివర్సిటీస్ ద్వారానా లేదా బీపీడియా లేదా ఓన్లీ యూనివర్సిటీ పోర్టలా లేదా ఓన్లీ త్రూ పోస్ట్ ద్వారా పంపించాలా లేదా ఏంటి అసలు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి ఎలాగా అనేది చూపిస్తారు. ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. తర్వాత వెబ్సైట్ లింక్ అంటే మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు డైరెక్ట్గా యూనివర్సిటీ అప్లికేషన్ పేజ్గా డైరెక్ట్ అవుతుంది. సో అలా అయ్యాక మీరు జస్ట్ మీ డీటెయిల్స్ ఎంటర్ చేసుకుంటూ చేసుకోవడమే. తర్వాత డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అంటే మీరు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి ఏంటి అనేది ఇక్కడ పెట్టేసాను ఆల్రెడీ ఇట్స్. తర్వాత బ్యాచిలర్స్ యాక్సెప్టెడ్ అంటే మీరు ఏ ప్రోగ్రాంలో బ్యాచిలర్స్ చేయాలి. ఇప్పుడు లెట్స్ నేను కంప్యూటర్ సైన్స్లో అప్లై చేశాను అనుకోండి, నా గ్రాడ్యుయేషన్ కంప్యూటర్ సైన్స్ అయ్యింది అనుకోండి. తర్వాత వచ్చేసి నేను కెమిస్ట్రీకి అప్లై చేయాలనుకున్నాను, నాకు అవ్వదు ఎందుకంటే వాడు బ్యాచిలర్స్ ఇన్ ఫిజిక్స్ అనే అడుగుతాడు. సో వేరే స్ట్రీమ్ వల్ల అప్లై చేయడానికి ఉండదు. తర్వాత మనం జర్మన్ గ్రేడ్ పని ఎంత రావాలి మనకి ఏంటి, ఏపీఎస్ సర్టిఫికేట్ మనకు అవసరమా లేదా, కావాలా అక్కర్లేదా అనేది చూద్దాం. తర్వాత అసలు ఏపీఎస్ సర్టిఫికేట్ అంటే ఏంటి, దాని అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అసలు దాన్ని ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మనం వచ్చే వీడియోస్లో చూద్దాం. సో ఇది ఇవాటి వీడియో. మీకు యూజ్ అయిందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా వెళ్తే షేర్ చేయండి. ఇది ఒకటే కాదు, ఇంకా మా ఛానల్ బోల్డ్ వీడియోస్ అంటే మీరు ఒక్కసారి చూస్తే ప్రతి కోర్స్కి ప్రతి యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటుంది. లైక్ అది వన్ టైం యూనివర్సిటీ మాత్రమే. సో ఏంటి ఒకసారికి 500 ఛార్జ్ చేస్తుందని కాకుండా అది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ మాత్రమే, అదైతే అసలు మారదు. ఓకే, సో మీకు అర్థమైంది కదా. లేదు ఇంకా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మీకు కాంటాక్ట్ ఏదైనా కనిపిస్తుంది, మీ డీటెయిల్స్ అవన్నీ ఫిల్ చేసి అందులో పెడితే మా టీం మిమ్మల్ని 2 to 3 వర్కింగ్ డేస్లో కాల్ చేస్తుంది. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం అయితే దీనికి కాంటాక్ట్ చేయండి, తప్పకుండా మేమైతే రెస్పాండ్ అవుతాం. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.